హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మన కుటుంబ భోజనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా చేసుకునే ఒక స్పెషల్ రైస్ రెసిపీ బగారా రైస్ తయారు చేసుకోబోతున్నాం. ఇది తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం 1 స్పూన్ షాజీరా, 1 మరాఠీ మొగ్గ, 2 అనాస్ పూలు, 9 లవంగాలు, 6 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, అలానే సన్నగా పొడుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 7 నుంచి 8 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఒక 3 గ్లాసుల బియ్యం బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అలానే కొంచెం నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ముందుగా తీసుకున్న మసాలా దినుసులు కూడా వేసి బాగా వేపుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసేసుకుని ఉల్లిపాయ రంగు మారే వరకు బాగా వేపుకోండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి బాగా కలుపుకోండి. బియ్యం కలుపుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే బియ్యం గింజ విరిగిపోతుంది. ఇప్పుడు బియ్యానికి మసాలా బాగా పట్టిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోండి. నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను, అందుకని గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి పైన కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టి మరుగొచ్చేంత వరకు హైలో పెట్టి ఉంచండి. చూడండి, రైస్ ఇలా ఒక మరుగొచ్చిన తర్వాత మీరు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. దీన్ని ఒక పావు గంట మూత తీయకుండా అలా వదిలేస్తే రైస్ అంతా బాగా కుక్ అయిపోతుంది. చూడండి, కలిపితే మధ్యలో వాటర్ కూడా లేదు, అంటే రైస్ మీకు బాగా కుక్ అయిపోయినట్టు. రైస్ని ఇప్పుడు మీరు మరీ ఎక్కువగా కలిపేసుకోకండి, లేదంటే అన్నం ముద్దయిపోతుంది. ఒకసారి ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసి దీన్ని మీరు వేరే ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం వేరే ఏ మసాలాలు కూడా యూస్ చేయలేదు. దీన్ని మీరు చికెన్ లేదా మటన్ ఇలాగే ఏ మసాలా గ్రేవీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, పండుగలు, స్పెషల్ అకేషన్స్ దేంట్లో చేయడానికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ హోమ్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.